ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇక్కడ విజయసాయిరెడ్డి గారి లైన్ ఎందుకో మార్చుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి స్నేహితులని, ఎప్పుడు నేను ఆయన్ని ఎప్పుడు ఏ మాట విమర్శించలేదని, ఏదన్నా అనాల్సి వచ్చినా అది రాజకీయానికి సంబంధించిన ఒక చిన్న మాటే తప్పితే ఎక్కడా కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు అని ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమని, ఆయన స్నేహాన్ని చూయించుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఒకసారి అదే విధంగా మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన అదే మాట చెప్పారు. సో ఓవరాల్గా విజయసాయిరెడ్డి గారి ఫ్లాష్ బ్యాక్, విజయసాయిరెడ్డి గారి హిస్టరీ, ఆయన ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాట్ ఈజ్ విజయసాయిరెడ్డి గారు అంటే విజయసాయిరెడ్డి గారు అన్న వ్యక్తి పేరు ఇంత పెద్దగా రాజకీయాల్లో చర్చించాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుకునే వాళ్ళకి మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే సైలెంట్గా తను ఏం చేయగలడో అది చేయగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు 100%. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి స్నేహాన్ని ఛానల్గా మార్చుకోబోతున్నారా? లేదు అంటే జనసేనలోకి రెడ్డి సామాజిక వర్గాన్ని, జనసేన బలోపేతానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పటిష్టం చేయడానికి ఆ పనుల్లోనే ఉన్నారు అని చూస్తూ ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గ బలోపేతానికి ఏమైనా విజయసాయిరెడ్డి గారు జనసేనకి ఏమైనా పని చేయబోతున్నారా? ఒకవైపు కమ్మ సామాజిక వర్గంగా కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మిత్రుడిగా, మాజీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు విజయసాయిరెడ్డి గారు కూడా ఉండి జనసేన పార్టీ బలోపేతానికి ఏమైనా కారణం కాబోతున్నారా? ఈయన మరి అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా ఆయన స్నేహాన్ని ఇంత ఓపెన్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అది పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టాన్ని, లేదంటే ఆ స్నేహాన్ని ఆయన చెబుతున్నారు అంటే ఎయిదర్ ఆయన టార్గెట్ ఢిల్లీ సెంట్రల్ బీజేపీ అయినా కావాలి, లేదంటే ఇక్కడ బీజేపీ అన్నా కావాలి, లేదు అంటే జనసేన అన్నా కావాలి. నేను రాజకీయాల్లోకి వస్తాను, మళ్ళీ ఉంటాను అని ఆయన మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఒక పార్టీని నిలబెట్టి ఒక నాయకుడిని, ఏమీ లేని వ్యక్తిని తీసుకొచ్చి సీఎం అని చేసేసిన వ్యక్తి తానెందుకు సైలెంట్ అయిపోవాలి అన్న ఫీలింగ్ ఆయనకు కూడా రావచ్చు. ఇక వెళ్ళిపోయాను అంటే వెళ్ళిపోయాననేం కాదు.